ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కసరత్తుని ముమ్మరం చేశాయి. అభ్యర్థుల ఎంపిక అలాగే జిల్లాల వారీగా సమీక్షలు అన్ని కూడా వేగవంతంగా చేస్తున్నాయి. త్వరలో అభ్యర్థుల ప్రకటన ఉంది. అటు అధికార పార్టీలో సమరోత్సాహం కనిపిస్తోంది. మరొక బీఆర్ఎస్ కూడా కొంత నేతలు సగం సగం డైలమాలో ఉన్నారు. ఖర్చుల విషయంలో కానీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ. అటు బీజేపీ కూడా ఎలాగైనా సరే అత్యధిక స్థానాలు గెలుచుకోవాలనే ఒక కసరత్తును మొదలుపెట్టిన నేపథ్యంలో 3 పార్టీల స్థితిగతులు ఎక్కడి వరకు వచ్చింది, అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వాళ్ళ కసరత్తుకు సంబంధించిన అప్డేట్స్ తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఓవర్ టు యు. సో విజయ్ చంద్రిక, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలు 3 పార్టీలకు ఒక రకంగా అగ్ని పరీక్షగానే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ సమరోత్సాహంతో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి పోల్ ఫీల్డ్ లో అడుగుపెట్టింది. సో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావ సభను ఇంద్రవెల్లి వేదిక ద్వారా ఆయన విజయ శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని కూడా ఒక రకంగా ఈ సభ ద్వారానే ఆయన మొదలు పెట్టేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇది తెలంగాణ పునర్నిర్మాణ సభగా రేవంత్ రెడ్డి నామకరణం చేసినప్పటికీ కూడా సో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు సో కాంగ్రెస్ పార్టీ విజయ యాత్రను ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా కంటిన్యూ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బేరీజ్ వేసుకుని కనుక చూస్తే సో కాంగ్రెస్ పార్టీ 10 లోక్సభ సీట్లను ఖచ్చితంగా గెలుచుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఏదైతే ఇదే అసెంబ్లీ ఫలితాలు కనుక ఈ లోక్సభ ఎన్నికల్లో కనుక రిపీట్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా 10 సీట్లకు తక్కువ కాకుండా గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, మహబూబాద్, భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్. సో ఈ 8 స్థానాలతో పాటుగా మరో 2 స్థానాలు అదనంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే సో బీఆర్ఎస్ కి మెదక్ లోక్సభ సీట్ తో పాటుగా మల్కాజ్గిరి లోక్సభ సీట్ కూడా దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. కేవలం 2 లోక్సభ సీట్ల విషయంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీజేపీ సో గడిచిన లోక్సభలో 4 సీట్లను బీజేపీ దక్కించుకుంది. ఈసారి నరేంద్ర మోదీ ఫేస్ మార్క్, అలానే అయోధ్య రామాలయం సంబంధించినటువంటి అంశం కావచ్చు. సో మొన్న 8 సీట్లు దక్కించుకున్నటువంటి బీజేపీ ఈసారి ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాలతో పాటుగా మరొక 4 స్థానాలను దక్కించుకుంటామని ధీమాతో బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరిగ్గా తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు మరో 70 రోజుల సమయం ఉంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ముందస్తుగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 105 మంది అభ్యర్థులను 70 రోజుల ముందుగానే ఆయన అనౌన్స్ చేశారు. కానీ ఈసారి లోక్సభ ఎన్నికలకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రివ్యూ సమావేశాలు జరిగాయి. మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలను కూడా ప్రస్తుతం కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో నిన్న తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన నివాసంలో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో ఆయన భేటీ అయ్యారు. సో పార్లమెంటు ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఎట్లాంటి వ్యూహం అనుసరించాలి, సో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎట్లా జాగ్రత్త పడాలనేటువంటి అన్ని అంశాల మీద కూడా ఆయన చర్చించారు. సో మరోవైపు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే సో కాంగ్రెస్ పార్టీ ఎట్లాగా అధికార పార్టీగా ఉంది. దాదాపుగా 64 సీట్లను దక్కించుకుంది. ఒక సిపిఐ సీట్తో కలిసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలం 65 స్థానాలకు చేరుకుంది. సో లోక్సభ ఎన్నికల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది. సో కనుక కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలానే అభ్యర్థుల ఆశావాహుల సంఖ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా ఉంది, ఎక్కువ సంఖ్యలో ఉంది. సో ఆల్రెడీ 1వ తారీఖు నుంచి, ఈ నెల 1వ తారీఖు నుంచి ఎవరైతే లోక్సభకు పోటీ చేయదలుచుకున్నారో ఆశావాహులకు సంబంధించిన అప్లికేషన్స్ ని కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తోంది. సో ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం రేపటితో ముగుస్తోంది. సో ఈ దరఖాస్తులన్నింటినీ కూడా స్క్రూటనైజ్ చేసిన తర్వాత 6వ తారీఖున కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి పంపిస్తారు. ఆ తర్వాత ఫస్ట్ జాబితా కానీ 2వ జాబితాలో కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థులను అనౌన్స్ చేస్తారు. సో మనకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు 200 మందికి పైగా ఆశావాహులు కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభ సీట్ల కోసం అప్లై చేసుకున్నారు. సో ప్రధానంగా ఒక ఖమ్మం జిల్లా నుంచే ఎక్కువ డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో మనకు కనిపిస్తుంది. సో ఖమ్మం జిల్లాలో బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి నందిని రెడ్డి, సో ఈమె కూడా లోక్సభ సీట్ని ఆశిస్తున్నారు. అలానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రసాద్ రెడ్డి కూడా ఆయన టికెట్ ని ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మాజీ ఎంపీగా ఉన్నటువంటి రేణుకా చౌదరి అలానే మాజీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వి హనుమంతరావు కూడా టికెట్ ని ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా 4 సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వడంతో పాటుగా
బలమైనటువంటి అభ్యర్థులను ఈసారి బరిలో దింపాలని చెప్పని భావిస్తుంది. ఖచ్చితంగా మల్కాజ్గిరి సీట్ను అలానే చేవెళ్ల సీట్ను కూడా దక్కించుకుంటామని చెప్తుంది. ఈటల రాజేందర్ను మల్కాజ్గిరి నుంచి అలానే చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డిని బరిలోకి దింపుతున్నారు. సో ఈ 6 సీట్లు ఖచ్చితంగా తమ ఖాతాలో పడతాయని చెప్తున్నటువంటి బీజేపీ సో అయోధ్య అంశమే కావచ్చు, అలానే నరేంద్ర మోదీకి ఉన్నటువంటి చరిష్మా కావచ్చు, ఖచ్చితంగా ఇవి తమకు ఈ ఎన్నికల్లో లాభిస్తాయి. అదనంగా మరొక 3-4 సీట్లు దక్కించుకుంటామని చెప్తున్నారు. సో ఓవరాల్ గా కనుక చూస్తే ఈ 3 పార్టీల్లో సో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరు, సో అభ్యర్థుల ఎంపిక ఎలా జరుగుతుంది, ఆ పార్టీలకు ఉన్నటువంటి విజయ అవకాశాలు ఏంటి, సో ఓవరాల్ గా అసెంబ్లీ ఎన్నికల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా గుణపాఠాలు